మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల ప్రమాదానికి గురైన మత్స్యకారుడు చిన్నాను ఫోన్ ద్వారా పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని, అతనికి అందుతున్న వైద్య సహాయాన్ని జగన్ అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ ప్రమాదం అసలు ఏ విధంగా జరిగింది, క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే వివరాలను కూడా అడిగాడు. అయితే ప్రమాదం జరిగిన తీరును, ఆ సమయంలో జరిగిన ఘటనను మత్స్యకారుడు చిన్న వైఎస్ జగన్ కు ఫోన్లో పూర్తిగా వివరించారు. ఇది బోర్ నుంచి వస్తున్నాం అన్న. బోర్ నుంచి వచ్చిందిగా వైజాగ్ 10 మైళ్ళు ఉంది. వైజాగ్ వైజాగ్ 10 మైళ్ళు ఉందన్న. మనం చేయరా నాకు వచ్చే నాకు ఇచ్చే అంటే చెప్పికి వచ్చిన 10 మైళ్ళ నుంచే బోల్తా కొట్టేసింది బోటు. బోల్తా కొట్టేస్తే ఎప్పుడైతే బోల్తా కొట్టేసిందో ఆ తెరబడిపోయిన వెంటనే బొడికి ఎక్కువ మీద ఎక్కువ బోటు మీద కింద మనిషి ఉండిపోయాను. ఏమన్నా మనిషి ఉండిపోతే ఇంకా 6గురు ఉన్నాం. ఇది 7గురు వెళ్ళాము, 6గురు ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనిషి చనిపోయాడో మనిషి కోసం ఏడుస్తున్నా అన్నయ్య కొడుకు. మా అన్నయ్య కొడుకు చచ్చిపోయాడు. మా అన్నయ్య కొడుకు బాబు నాయన మా అన్నయ్య నేను ఏడుస్తున్నాను. అక్కడే బోర్డు కింద ఉండిపోయాడు. బోర్డు కింద ఉండిపోతే ఆ బొడికి మీద ఉన్నాం మేము. ఆ తేలుతుంటే బోటు మీద తేలుతుంటే తెరబడుకుని బోటు మీద ఉంటుండగా 9 గంటల వరకు ఉన్నాము. 6గురు బోట్ ఇంకా కిందకి వెళ్ళిపోయిందన్న. ఈ 6గురు ఈస్తున్నాము 12 అవుతుందో 11 అవుతుందో తెలీదు. ఆ టైంలో ఇంకో మనిషి కనిపించలేదన్నా. కనిపిపోతే ఇంకా 5గురు ఉన్నాం. 5గురు ఉంటే ఆ మనిషి మరి కనిపిపోతే మనం ఏం చేస్తాం, మళ్ళా 5గురు ఒక్కడే ఉందాము తెల్లవారిన దాకా అని చెప్పేసి ఉన్నామన్నా. ఉంటే సరే 4 అవుతుందన్నా. 4 అవుతుంటే షిప్ కనిపిస్తుంది. అయితే షిప్ కాడికి ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్దామని అంటే మా అన్నయ్య అన్నాడు, నేను రాలేనురా చచ్చిపోతాను, నేను తెప్పలు గిప్పలు ఏమి వస్తే జాలాలు తెప్పలిపోతాను, నేనైతే రానంటా చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోతాను అంటే ఇంకా 4గురు ఉన్నాము. అయితే ఈ మాట్లాడుతున్నావు ఏటనయా, నువ్వు చెప్పినోడు పెద్దోడు అంటే లేదురా నేను చచ్చిపోతాను, నా కాళ్ళు తిరగబడిపోయి నన్ను ఎదలపోతాను రా అన్నాడు. సర్లే మేము షిప్ కాడికి వెళ్తాము. షిప్ కి మాకు 30 కిలోమీటర్లు ఉంటుంది అన్న. ఇప్పుడు ఒడిశా అంటే షిప్ సాయం ఉంది, మా ఒడిసికి ఎదరున్నామన్నా. అలా తేలికెళ్ళిపోయినా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ షిప్ కాడికి అలాగా చేరుకుందామని 4గురు వెళ్ళవసరికి 4గురికి అవ్వట్లేదు. ఇబ్బంది అయిపోతుంది. జరిగింది ఇది